నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. ఫోక్ డాన్సర్స్ ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వ్యవహారంలో సైలెంట్గా ఉన్న ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్ ఎట్టకేలకు నోరిప్పింది. సో ఇన్ని రోజులు ఏదైతే మొన్న 19వ తారీఖు వేములవాడలోని ఓ ప్రైవేటు రూమ్లో, ఒక ప్రైవేటు హోటల్ లాంటిది ఒక రూమ్లో వారిద్దరు ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకున్న ఈశ్వర్ సాయి భార్య వేములవాడలోని ఆ రూమ్ వద్దకు చేరుకొని వారిద్దరి వ్యవహారాన్ని ఫోన్లో రికార్డ్ చేసి బట్టబయలు చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ రోజు జరిగినటువంటి మ్యాటర్లో ఏదైతే ఉందో, సో ఆ వీడియో రికార్డ్ చేస్తూ ఈశ్వర్ సాయి భార్య మాధురి రాథోడ్ని దూషిస్తూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అయితే ఇది జరిగి కూడా 3 రోజులుగా వస్తూ ఉంది. ఈ విషయం పైన ఇప్పటికీ మాధురి రాథోడ్ ఎలాంటి నోరు విప్పలేదు, ఏం మాట్లాడలేదు. కేవలం ఆ వీడియోలో ఈశ్వర్ సాయి భార్య మాత్రం నీకు పెళ్ళైన వ్యక్తే దొరికిండా, మా కాపురాన్ని చెడగొడుతున్నావు, 10 మందితో ఈమె తిరుగుతుంది అన్నట్టుగా అన్న రకంగా ఆమె మాట్లాడడం జరిగింది. అయితే దాడి కూడా చేయడం జరిగింది. మాధురి రాథోడ్ పైన ఒక 3-4 చెంపదెబ్బలు కూడా కొట్టింది. సో ఆ రోజు ఆమె ఏది కూడా మాట్లాడలేదు, ఒక్క విషయం కూడా పల్లెత్తు మాట కూడా అనలేదు, సైలెంట్గా అక్కడ కూర్చుండి ఉండిపోయింది. సో ఈశ్వర సాయి మాట్లాడుతూ మనం బయట మాట్లాడుకుందాం, చూసుకుందాం అని చెప్పేసి ఆయన భయపడ్డప్పటికి కూడా తను మాత్రం మాధురి రాథోడ్ మాత్రం అంత దాడి చేసినప్పటికి కూడా సైలెంట్గా ఉండిపోయింది. అంటే ఈరోజు బయట ఈ వివరాలను చూసుకుంటే మాధురి రాథోడ్కి కాస్త సపోర్ట్ ఎక్కువ లభిస్తూ ఉంది. ఎందుకంటే ఆ రోజు ఏదైతే అక్కడ దాడి చేసినటువంటి ఘటన ఉందో అక్కడ తను ఏం మాట్లాడకపోవడమే, అప్పుడప్పుడు మౌనం కూడా ఒక పోరాటం చేస్తుంది. నిశ్చితగా అంటే సైలెంట్గా ఉండిపోయింది. ఎందుకంటే తనకు తెలుసు నేను చేసిన తప్పే అని చెప్పేసి తెలుసు కాబట్టి ఆమె ఎన్ని మాటలన్నా ఎంత కొట్టినా కూడా సైలెంట్ అయిపోయింది. అయితే ఈ 3 రోజులు సైలెంట్గా ఉన్నటువంటి మాధురి రాథోడ్ ఎట్టకేలకు స్పందించింది. ఈరోజు పోలీస్ స్టేషన్లో ఈశ్వర్ సాయి భార్య పైన తను కేసు కూడా పెట్టడం జరిగింది. సో 19వ తేదీ నాడు నా మీద నన్ను అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నన్ను దూషించింది, నా పైన దాడి చేసింది, సమాజంలో నా పేరు ఖరాబ్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసింది, సమాజంలో నాకంటూ కొంచెం ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్కి భంగం కలిగించేలా ఇష్టానుసారంగా మాట్లాడింది, నా పరువు తీసింది, నా దగ్గర ఉన్నటువంటి ఐఫోన్ కూడా దొంగిలించింది ఈశ్వర్ సాయి భార్య అని చెప్పేసి కేసు పెట్టడం జరిగింది. సో తన వాదన విన్నటువంటి మాధురి రాథోడ్ వాదన విన్నటువంటి పోలీస్ సిఐ వీరప్రసాద్ ఏదైతే తను చెప్పినటువంటి మాటలు ఉందో ఆ వాదన విని ఈశ్వర్ సాయి భార్య పైన కేసు అయితే పెట్టడం జరిగింది. అయితే ఇప్పటికే 19వ తేదీ నాడు ఏదైతే ఈశ్వర్ సాయి భార్య మాట్లాడిందో ఆ తర్వాత ఒక ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తూ మేము సైలెంట్ అయిపోయినాం, అందరం బాగానే ఉన్నాం, సో అనుకోకుండా జరిగింది సో అని చెప్పేసి నేను నా భర్త బాగానే ఉంటాం, ఇక నుండి ఎవరు కూడా దీని గురించి మాట్లాడదు అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. చాలామంది బయట ట్రోల్స్ చేస్తూ ఉన్నారు, మీమ్స్ చేస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా. అయితే ఒక్కసారి మనం ఏదైనా ఒక మాట కానీ ఏదైనా వీడియో కానీ బయటకు వెళ్ళిపోతే దాన్ని మనం వెనక్కి తీసుకురాలేం. ఇలా విషయంలో అదే జరిగింది. అయితే అనుకోకుండా వీడియో తీసిరట, అది పబ్లిష్ చేసేసరికి అది ఆల్మోస్ట్ అందరికీ లక్షలలో పబ్లిక్కి చేరువైన వీడియో. అప్పటికే ఎవరైతే పెట్టిరో ఆ వీడియో డిలీట్ చేసినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చాలా లక్షల మంది వరకు ఆ వీడియో చూడడం జరిగింది, షేర్ చేయడం జరిగింది. దానిపైన ఇప్పుడు ట్రోల్స్ మీమ్స్ కూడా చేస్తూ ఉన్నారు. అయితే మేము సైలెంట్గా ఉన్నాం, దయచేసి మమ్మల్ని విడిచిపెట్టాడని చెప్పేసి ఈశ్వర్ సాయి భార్య అయితే మాట్లాడినప్పటికీ మాధురి రాథోడ్ మాత్రం ఈ 3 రోజుల తర్వాత మరి తను ఏం ఆలోచించుకుందో, మరి ఎవరైనా సపోర్ట్ చేశారా తెలియదు కానీ 3 రోజుల తర్వాత ఈరోజు పోలీస్ స్టేషన్లో ఈశ్వర్ సాయి భార్య పైన మాధురి రాథోడ్ కేసు అయితే పెట్టడం జరిగింది. మాధురి రాథోడ్ వాదన విన్న పోలీసులు ఈశ్వర్ సాయి భార్య పైన కేసును అయితే నమోదు కూడా చేసుకున్నారు ప్రస్తుతం. మరి ఈశ్వర్ సాయి భార్యను విచారిస్తారంటే అనుకోవచ్చు చాలామంది కూడా, అదేంది వాళ్ళిద్దరు అక్కడ చేసింది తప్పే కదా, ఈమె ఎట్లా కేసు పెడుతుంది, పోలీసులు ఎట్లా తీసుకుంటారంటే చట్టం ఆ విధంగా ఉంటాయి. అంటే చట్టంలో అలాంటివి కూడా ఉంటాయి. వాళ్ళు తప్పు చేసినప్పటికీ సో బయటకు వచ్చి ఈమె కేసు పెట్టచ్చు, చేసుకోవచ్చు. అయితే ఆ రోజు
ఆమె చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు అంటే చేస్తుంది కదా, తిడుతుంది కదా, ఎందుకంటే ఆమె బాధ తన భర్త ఇంకొక మహిళతో ఒక అమ్మాయితో ఉండి చూడినప్పుడు ఎవరికైనా ఆవేశంతో మాట్లాంటారు. అయితే అది మన 4-5 మధ్యలో ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం అది చట్టం వరకు తీసుకెళ్తే చట్టంలో అన్ని రకాలు కూడా మనం కేసు పెట్టుకోవచ్చు. అన్నిటి కూడా మనకు దాని తగ్గట్టుగా సౌకర్యంగా చట్టాలు ఉంటాయి. సో ఆ రోజు తనపైన దాడి చేసింది అని చెప్పేసి కేసు పెట్టింది. నా పైన దాడి చేసింది ఈశ్వర్ సాయి భార్య, నన్ను ఇష్టానుసారంగా బూతులు తిట్టింది, సమాజంలో సోషల్ మీడియాలో నా పరువు భంగం కలిగించేలా ప్రచారం చేసింది తను, నేను ఇట్లా అట్లా అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడి సమాజంలో నా పేరును బదనాం చేసింది. సోషల్ మీడియాలో నన్ను నా క్యారెక్టర్ని బ్యాడ్గా వాళ్ళు ప్రచారం చేసిర్రు. దాంతో పాటుగా నా దగ్గర ఉన్నటువంటి ఐఫోన్ కూడా దొంగిలించింది ఈశ్వర్ సాయి భార్య అని చెప్పేసి కేసు కూడా పెట్టడం జరిగింది. మరి ఐఫోన్ తను ఎందుకు తీసుకుందో అనే విషయం ఇప్పటికైతే తెలియదు. అయితే వీళ్ళిద్దరి మధ్య ఏమైనా చాట్ ఏమన్నా చూడడానికి ఏమన్నా తీసుకుందా, మరి లేదంటే కోపంతో ఆ ఫోన్ తీసుకెళ్ళిందా, ఇప్పుడు ఈ ఫోన్ వల్లనే కదా నా భర్తతో దగ్గరేదుందని చెప్పేసి ఆ విధంగా ఏమైనా ఫోన్ లాక్కెళ్ళింది తెలియదు. కానీ ఐఫోన్ కూడా దొంగలిచ్చింది ఈశ్వర్ సాయి భార్య అని చెప్పేసి మాధుర్ రాథోడ్ అయితే కేసు అయితే పెట్టడం జరిగింది. ప్రస్తుతం సిఐ ఆమె వాదన విని ఆ ప్రకారంగా కేసు అయితే నమోదు చేయడం జరిగింది. సో అయితే మొన్న ఈ ఘటన తర్వాత తెల్లారే ఒక ఇంటర్వ్యూలో తను చెప్పింది, విడిచిపెడుతున్నాం, అయిపోయింది, దయచేసి ఇక్కడితో మ్యాటర్ క్లోజ్ చేద్దాము, ఎవరు ఏం చేయకని చెప్పేసి చెప్పినప్పటికి కూడా అంటే ఇది ఎలా ఉండాలంటే ఇదే మా ఈశ్వర్ సాయి భార్య ఆ రోజు వెళ్ళి అదంతా చూసి ఏదైతుందో కేసు పెట్టేస్తే మొత్తం క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు వీడియోని ఆ ఘటనను మొత్తం చిత్రీకరించి దాన్ని రోడ్డు మీద వేసింది మొత్తం కూడా మీరే. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమీ లాభం ఉండదు. ఇప్పుడు ఈ కేసు విషయంలో కూడా అదే జరిగింది. సో ఫోన్ రికార్డ్ చేసినావు, రికార్డ్ చేసి సోషల్ మీడియా పెట్టినావు, అది బయటికి వెళ్ళిపోయింది. తర్వాత ఆమె పైన దాడి చేసినావు, ఆమెను తిట్టినావు, ఐఫోన్ తీసుకెళ్ళినట్టుగా ఆమె చెప్తా ఉంది. ఏదేమైనప్పుడు కూడా అన్ని రకాలు చేసిన తర్వాత మీరు సైలెంట్గా ఉన్నామంటే అక్కడ ఆమె ఊకోదు కదా. చట్టం ఆమె కూడా ఉంటాయి చట్టాలు, అంటే వాళ్ళకు కూడా వెసులుబాటు ఉంటుంది కేసు పెట్టుకోవడానికి. ఆ రకంగా ఇప్పుడు మాధుర్ రాథోడ్ అయితే వెళ్తూ ఉంది. సరే ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ ఫోక్ ఇండస్ట్రీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత చాలామంది ఫోక్ ఇండస్ట్రీ నుండి ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. నిన్న కరీంనగర్లో శేఖర్ వైరస్ కావచ్చు, జాను లిరి కావచ్చు, కొంతమంది పెట్టి వీళ్ళిద్దరి ఇష్యూ వల్ల మొత్తం అందరు కలిసి ఫోక్ ఇండస్ట్రీని తిడుతూ ఉన్నారు. ఫోక్ ఇండస్ట్రీ మొత్తం ఎందుకు ఉంటుంది, వాళ్ళిద్దరి వ్యక్తిగత విషయం, ఈశ్వర్ సాయి మాధుర్ రాథోడ్ ఇద్దరి వ్యక్తిగత విషయంని తీసుకొచ్చి మీరు అందరూ ఎందుకు బురద తల్లుతూ ఉన్నారు ఫోక్ ఇండస్ట్రీ మీద అని చెప్పేసి వాళ్ళు ఫైర్ కావడం జరిగింది. మేము 10 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాం, మాకు ఎప్పుడు ఇలాంటివి ఏం జరగలేదు మరి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఈశ్వర్ సాయి భార్య పైన కూడా కౌంటర్ ఇచ్చింది జాను లిరి. ఈశ్వర్ సాయి భార్య ఫోక్ ఇండస్ట్రీ మేము మంచిగా ఉంటుంది అనుకున్నాం, ఇట్లా ఉంటుంది అని తెలిస్తే నా భర్తను పంపించకపోయేటాన్ని అని చెప్పేసి నా గౌరవం ఉండే, ఇప్పుడు లేదు అని చెప్పేసి ఈశ్వర్ సాయి భార్య మాట్లాడింది. సో ఇది కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి జానురి అయితే చెప్పడం. సరే ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం అయితే మాధుర్ రాథోడ్ కేసు అయితే పెట్టింది ఈశ్వర్ సాయి భార్య పైన. ప్రస్తుతం సిఐ వీరప్రసాద్ కూడా కేసు నమోదు చేసుకొని ఈశ్వర్ సాయి భార్య పైన కేసు అయితే నమోదు చేయడం జరిగింది. సో ఈ మొత్తానికైతే ఈ ఓవరాల్ ఎపిసోడ్ ఎంత దూరం తీసుకెళ్తుందో, ఎంత దూరం వెళ్తుంది అనేది మనం వేచి చూడాలి.